ఇప్పుడు మూత్రంలో శనగపిండి బెల్లం వేయడం వల్ల చీమకి అది తినే అవకాశం పూర్తిగా కలుస్తుంది సార్. అందుకని పూర్తిగా అబ్జర్వ్ చేసుకుంటది. అది బెల్లం ముక్కలు ఉండిపోయినా శనగపిండి 100 కేజీలు సార్. ఇప్పుడు 100 కేజీల్లోకి వచ్చేసి సార్ శనగపిండి వచ్చి 2 కిలోలు అండి, అలాగే బెల్లం వచ్చి 2 కిలోలు సార్. ఇప్పుడు ఆ మొత్తం మనకి సరిపోయినంతండి. ఇచ్చేవా సార్ సార్ చల్ల నువ్వే కదా సార్ సార్ కూడా తీసి ఇచ్చేవా. దీన్ని మొత్తం రెండు కలిపి దీని మీద పోసిన సిమెంట్ మనం ఎలాగైతే కింద మీద మొత్తం కలుపుతామో అలా కలిపేస్తే ఉండలుగా చేసి నీడలోనే ఆరబెట్టాలి. ఎండలో ఆరబెట్టుకోండి. ఎండలో ఆరబెడితే దీనిలో ఉన్న సూక్ష్మజీవులన్నీ చనిపోతాయి సార్. కత్తి కాకుండా రాడ్ తీసుకోండి. కలిపిన శనగపిండిలను బెల్లం ద్రావణాన్ని 100 కిలోల పేడలో చిలకరించాలి. కల్లాంలో వేయండి. ఒకటి మీరు వచ్చి ఆ పుట్టమన్ను కూడా చల్లండి మెత్తగా చేసి. అది శనగపిండి అంతా కూడా శ్రీనివాస్ గారు జోరుగా ఉండేలా వద్దు, వండ అయ్యేలాగా మాత్రమే వేయాలి. చేయించాలి. అలా కాకుండా దొర్లించండి. అలా రోల్డ్ కొంచెం తరలించండి. 400 కిలోలు ఎండిపోయింది. అక్కడే స్టార్ట్ చేయండి. సీని గారు వంటలు చేస్తున్నారు. ఒకసారి రోజప్పుడు చూద్దాం మనం. చాలా బాగా చేస్తున్నారు. చిన్న ఉన్నట్టు వచ్చినట్టుంది. అందరు కనబడుతున్నారా? చేసేవాళ్ళు కావాల్సి ఇక్కడ కొంచెం